తో పాటు క్రీడలను కూడా రాణించాలని జిల్లా ఎస్పీ కౌసాలం అన్నారు. విద్యతో ఆటల్లో పోటీతత్వం కలిగి ఉండాలని సూచించారు. యువత పోలీసుల మధ్య సత్సంబంధాలు బలపడడానికి ఇలాంటి క్రీడా పోటీలు దోహదం చేస్తాయని అన్నారు. జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ను గుడిహత్నూరు మండలంలోని ఆదర్శ పాఠశాలలో సోమవారం ప్రారంభించారు. మొదటగా ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఎస్పీకి డప్పు వాయిద్యాల నడుమ ఘనస్వాగతం పలికి వేదికపైకి ఆహ్వానించారు. ఇక జెండాను ఆవిష్కరించి గాల్లోకి బెలూన్లను పావురాలను వదిలి క్రీడలను ప్రారంభించారు. పోలీసులు ప్రజలు రక్షణకే ఉన్నారని, ఇలాంటి భయాందోళనకు లేకుండా పోలీసులతో మమేకం కావాలని ఎస్పీ తెలిపారు. ఇక యువత చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించి జాతీయ స్థాయిలో పోటీలలో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. అలాగే గంజాయికి దూరంగా ఉండాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత అవసరమని తెలిపారు. అందరికీ తెలియదు. స్టార్టింగ్ నుంచి అది మూవీ చూస్తే, సినిమా చూస్తే ఇది ఇమేజ్ మీరు నేర్చుకుంటారు. ఈ పోలీస్ పీపుల్ ఆర్ వెరీ డేంజరస్, వాళ్ళు కొడతారు, దూరం ఉండాలి వాళ్ళతో. ఇట్లా లేదు, మీ సేఫ్టీ సెక్యూరిటీ కోసం ఉన్నాము. అండ్ గ్యాప్ గురించి చెప్పారు సిఐ గారు. మీ అండ్ మా మీద మధ్య ఉన్న గ్యాప్ ఇట్ షుడ్ నాట్ బి దేర్. సో దీనికోసం పోలీస్ ఫ్రెండ్లీ ఉండాలి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే పోలీస్కి చెప్పాలి. మీకోసం ఇక్కడ పని చేస్తున్నాము. దీని గురించి ఈ స్పోర్ట్స్ మీట్, ఇంకా ఇంతకుముందు హెల్త్ క్యాంప్ చేశాము. ఈ నెక్స్ట్ మంత్లో ఒక విజిట్ టు పొల్యూషన్ కూడా ఉంటాయి. అందరి పిల్లలకి పొల్యూషన్ కూడా తీసుకువెళ్తాము. మేము ఏం పని చేస్తున్నాము, పొల్యూషన్ ఎట్లా ఉంటాయి, లోపల ఎట్లా ఉంటాయి, లోకప్ ఎట్లా ఉంటాయి, మన దగ్గర ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయని చూస్తాం. సో దాట్ మీ అందరికీ తెలుస్తుంది. అండ్ ఫ్యూచర్లో చాలా మందికి ఇష్టం కూడా ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్ జాయిన్ చేయడానికి. ఉందా లేదా? ఎంతమందికి ఉంది? వెరీ గుడ్. సో పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్ ఈజ్ వెరీ గుడ్. అండ్ దీని గురించి హార్డ్ వర్క్ చేయాలి. నా స్పోర్ట్స్ మీట్ గురించి, స్పోర్ట్స్ గురించి అందరికీ తెలుసు. అకాడమిక్స్తో కంపేర్ చేస్తే అందరికీ స్పోర్ట్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటాయి. ఎందుకంటే చదవడానికి ఏం లేదు, జస్ట్ ఆడాలి. కానీ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అకాడమిక్స్ చూస్తే స్పోర్ట్స్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. చాలా మందికి ఇది థాట్ ఉంటాయి దట్ స్పోర్ట్స్ ఏం బెనిఫిట్ ఉంటాయి, ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ అవుతుంది, విల్ ప్లే విత్ ఫ్రెండ్స్, టైం పాస్ అవుతుంది. ఇట్లా లేదు, చాలా ఇంపార్టెంట్ కన్సెప్ట్ ఉంది. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆడితే యూ లర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. ఫస్ట్ థింగ్ ఈజ్ టీమ్ వర్క్, టీమ్ బిల్డింగ్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వాలీబాల్ ఆడితే 1 person కెన్ నాట్ ప్లే కదా, 6 members టీమ్ ఉంటాయి. 6 మంది మధ్య అది మంచి కోఆర్డినేషన్ ఉండాలి.